మోకాళ్ళ అరుగుదల సమస్యలకు మోకాళ్ళ నొప్పులకి కొన్ని సందర్భాల్లో వెంటనే సర్జరీ చేయాలంటారు, మరికొన్ని సందర్భాల్లో కొంతకాలం వేచి చూడొచ్చు అని చెప్తూ ఉంటారు. అందువలన కొంతమంది కన్ఫ్యూజన్కి గురవుతుంటారు. మరి ఏమన్నా ప్రయత్నాలు చేయొచ్చా? చిన్న కీ హోల్తో చేసే సర్జరీలు ఉంటుంటే ఆర్థ్రోస్కోపీ లాంటివి ఎప్పుడు ప్రయత్నించవచ్చు? మోకాళ్ళ అరుగుదల సమస్యలకు ఎప్పుడు సర్జరీ తప్పనిసరి? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మోకాళ్ళ అరుగుదల సమస్యలకి అండ్ గాయాలకి ఆర్థ్రోస్కోపీ లాంటివి ఎప్పుడు అవసరం? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ ప్రముఖ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ మరియు ఎండి డాక్టర్ అఖిల్ దాడి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. చాలామందికి ఇదొక కన్ఫ్యూజన్ ఉంటుంటుందండి. 2-3 డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు సర్జరీ అవసరం అని, కానీ ఒకసారేమో కొంతమంది సర్జరీ వెంటనే చేయాలంటారు, కొంతమంది ఏమో వెయిట్ చేసి చూద్దాం అంటుంటారు. మీ ఇలాంటి వాళ్ళు అప్పుడు చాలా కన్ఫ్యూజన్కి గురవుతుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? సర్జరీలో కూడా రకాలు ఉన్నాయి కదా, ఆర్థ్రోస్కోపీను అలాగే టోటల్ నీ రీప్లేస్మెంట్. సరే, టోటల్ నీ రీప్లేస్మెంట్ లాగానే యూని అంటే హాఫ్ నీ రీప్లేస్మెంట్ కూడా ఉంది. మనం చూస్తే ఏదైనా సరే ఒక స్టేజ్, ఏ స్టేజ్ అరుగుదల, ఏ స్టేజ్ నొప్పి ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో జనరలీ మా దగ్గరికి 100 పేషెంట్లో 85% మందికి వాళ్ళు స్టేజ్ 3 లోపలే ఉంటారు. వాళ్ళకి మోకాల్లో గుజ్జుపట్టే ట్యాబ్లెట్ అంటే గుజ్జుపట్టడానికి వచ్చిన గ్లూకోజమైన్, ఈ మధ్య దాంతో కొల్లాజన్ పెప్టైడ్, రోజ్ హైప్ ఎక్స్ట్రాక్ట్ ఎన్నిటితో యాడ్ చేస్తే ఆ రిజల్ట్స్ ఇంకా బాగుంది. ఇంకా ఎగ్ షెల్ మెంబ్రెయిన్తో వచ్చిన గ్లూకోజమైన్ కలిపినవి ఇంకా కొంచెం రిజల్ట్స్ బాగున్నాయి. సో 85% ఇలాగ అయిపోయింది. రెండోది వచ్చేటప్పటికి ఈ మందులతో తగ్గట్లేదు, కొంచెం అరుగుదల స్టేజ్ 2, కొంచెం స్టేజ్ 3లో అర్లీ స్టేజెస్ ఉందంటే పాత రోజుల్లో హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు పిఆర్పి కూడా వచ్చింది, కానీ పిఆర్పి అనేది హైప్ ఎక్కువ చేసి పిఆర్పి అనేది స్టేజ్ 2, స్టేజ్ 3 దాకా వాడగలం. స్టేజ్ 3లో కూడా అర్లీ స్టేజెస్ దాకా వాడగలము. పని చేస్తే పని చేస్తుంది, పని చేయకపోవచ్చు అనేది తెలిసినా సరే అందరం ఎందుకో కలిసి ఇది ఆపరేషన్ అవసరం లేకుండా వచ్చిన వైద్యం అని చెప్పడం మొదలుపెట్టాం. ఇది తప్పు. ఎందుకంటే పిఆర్పికి FDA అప్రూవల్, ఎవరికైనా ఏదైనా వాడాలి, ఒక ఇంప్లాంట్ కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఏదైనా వాడాలి అంటే యునైటెడ్ స్టేట్స్ది FDA అప్రూవల్ ఉండాలి. పిఆర్పికి ఇంకా నీలో వేయటానికి ఇంకా FDA అప్రూవల్ రాలేదు. పిఆర్పి కన్నా మోర్ ప్రూవన్ హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, కానీ అది కూడా స్టేజ్ 2 దాకా బాగా పనిచేస్తుంది. స్టేజ్ 3లో అప్పుడప్పుడే ఎంటర్ అయిన వాళ్ళ దాకా పనిచేస్తుంది. స్టేజ్ 4 అంటే బాగా అరిగిపోయిన దాకా పనిచేయదు. తర్వాత కొంతమందికి స్టేజ్ 3 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది, బాగా నొప్పి ఉంటుంది. మందులతోటి ఇంజెక్షన్ ట్రై చేసాము, మందులు ట్రై చేసాము, సరవ్వలేదు. సో స్టేజ్ 2, స్టేజ్ 3లో చాలా సివియర్గా ఉంది, పెయిన్ ఏం చేసినా తగ్గట్లేదు అనేటోళ్ళకి ఎంఆర్ఐ చేస్తే కార్టిగ్రామ్ అనేది దాంతోపాటు చేస్తామన్నమాట. ఎంఆర్ఐ కార్టిగ్రామ్ అంటాం. సో ఎక్కడైతే కార్టిలేజ్ అంటే ఇది మీకు నీ ఉందిలేండి మోడల్, ఎక్కడైతే ఈ నీతో కవరింగ్ ఉన్న కార్టిలేజ్ ఓన్లీ ఒక సైడ్ అంటే తొడ ఎముక సైడ్ ఈ కార్టిలేజ్ పోయిందనుకోండి, దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయగలిగిన ప్రొసీజర్స్ కొన్ని ఉన్నాయి. మొజాయిక్ ప్లాస్టీ అని, లేదంటే మొత్తము ఓపెన్ చేసి రీగ్రో అనే టెక్నాలజీ తోటి ఆ పోయిన గుజ్జుని, ఆ పోయిన కార్టిలేజ్ని, మృదులాస్థిని, మొజాయిక్ ప్లాస్టీలో ఏంటంటే ఎక్కడైతే బరువు పడట్లేదో ఆ చోటు నుంచి పేషెంట్ సొంత మృదులాస్థిని తీసుకొని, కానీ ఇది 5 mm లోపల డయామీటర్ ఉండాలి, అంటే తక్కువ అరుగుదల ఏరియా ఉండాలి. అది తీసి స్కోపీ ద్వారానో ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ వేస్తాం. ఇది మొజాయిక్ ప్లాస్టీ. అంటే మొజాయిక్ అంటే మీకు తెలుసు కదా, మన ఫ్లోరింగ్లో మొజాయిక్ ఉంటుంది, ఒక చోట నుంచి ఆ డైమండ్ తీసి ఇంకో చోట డైమండ్ వేసాం, అది మొజాయిక్ డిజైన్ లాగా. మొజాయిక్లో వేరే వేరే డిజైన్లు ఉంటాయి, దట్ ఈస్ మొజాయిక్ ప్లాస్టీ. లాస్ట్ ఇంకొంచెం ఏరియా బాగా ఎక్కువ ఉన్నప్పుడు రీగ్రో అనేది తన మృదులాస్థి ఇలాగే తీసి పూనాలో ఒక సెంటర్కి పంపించి 6 వారాల తర్వాత ఆ సెంటరు ఒక 1 square millimeter మనం తీసిన మృదులాస్థి ఫర్ ఎగ్జాంపుల్ 10 square millimeter చేసి పంపిస్తారు. వాళ్ళు గ్రో చేస్తారు, రీగ్రో అనే టెక్నాలజీ అంటాం దాన్ని. వాళ్ళు గ్రో చేసి పంపిస్తారు. అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఆ మృదులాస్థి ఎక్కడైతే పోయిందో ఈ 10 రెట్లు మనం పెంచాలి. మనకు అంత మృదులాస్థి కావాలి, మనకు 1 millimeter కాదు, మనకు 10 millimeter కావాల్సినప్పుడు ఆ రీగ్రో టెక్నాలజీ వాడి అందులో వేస్తాం. అది ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయలేము. కానీ ఇది ఓన్లీ ఒక్క చోట, అంటే ఓన్లీ తొడ ఎముక చోట జనరలీ మనకి పోయిన థైబోన్ సైడ్, ఫీమర్ సైడ్ పోయిన మృదులాస్థిని ఇలా మనము
చేయొచ్చు. 2 సైడ్లు పోతుంది జనరల్గా ఎక్కువ సార్లు, మోస్ట్ 98% 2 వైపులు వెళ్తుంది. కాబట్టి ఈ పర్సంటేజ్ ఈ ఆపరేషన్ ఈ రీగ్రో చేయగలిగింది కానీ మొజాయిక్ ప్లాస్టీ చేయగలిగింది కానీ చాలా 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 తక్కువ. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ నీ రీప్లేస్మెంట్. అండ్ నీ రీప్లేస్మెంట్లో కూడా యూనీను టోటల్ నీ రీప్లేస్మెంట్. మీరు ఇన్ని వేల సర్జరీస్ చేశారు, రోబోటిక్ సర్జరీస్ కూడా ఆల్మోస్ట్ వేలలో చేశారు, అంటే మోర్ దెన్ థౌజండ్స్లో చేశారు కదండి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ కూడా. 8,000 దాకా చేస్తుంటాం. ఓకే, ఇన్ని వేల సర్జరీస్ చేశారు కదండి, మీ ఎక్స్పీరియన్స్ తోటి అంటే ఈ ఎన్ని కన్ఫ్యూజన్స్ లేకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంకా మీరు డిలే చేయకూడదు, ఇంకా సర్జరీ అని ఇంకా డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు చేయించుకోవచ్చు అని ఎలాంటి సిమ్టమ్స్ గురించి చెప్తారు? సో నొప్పి అనేది కనీసం ఒక 6 నెలల నుంచి ఎంత నొప్పి ఉందంటే, జనరల్లీ అండి మోకాల అరుగుదల బాగా జరిగి నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి చిన్న చితక నొప్పి అనండి, పెద్ద నొప్పి అనండి, ఏదైనా సరే కనీసం ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ గత 5-6 నెలలుగా ఆ నొప్పి వల్ల మీరు ఒక 10 నిమిషాలు నుంచొని ఒక బఫేలో తినలేకపోతున్నారు, ఒక వంటగదిలో మీరు నుంచొని వంట చేయలేకపోతున్నారు. మగాళ్ళు ఎక్కడికి ఇంట్లో నుంచోవడం కూడా 10-15 నిమిషాలు కష్టపడి ఒక 1/2 కిలోమీటరు నడవటానికి చాలా కష్టపడతారు. కిలోమీటర్ నడిచే ప్రసక్తే లేదు. అంటే ఇంట్లో కూడా నడవలేకపోతుంటారా? ఇంట్లో కూడా కష్టపడి నడుస్తారు, కానీ బయటికి వెళ్ళటానికి అరే నేను 1/2 కిలోమీటర్ నడవలేని పోండి, నేను వెళ్ళి ఏం షాపింగ్ చేస్తాను, ఏం ఫంక్షన్కి వెళ్తాను, ఏం జాబ్కి వెళ్తాను, బయటికి ఎలా వెళ్తాను, నేను 1/2 కిలోమీటర్ కూడా నడవలేను, నేను ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, నేను ఆ మెట్లు ఎక్కుతాను, ఏం దిగుతాను. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఎక్స్రే తీస్తే బాగా అరిగిపోయింది. మీరు ఏంటంటే నొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నా సరే పెద్దగా మీకు ఉపశమనం ఏమీ కలిగించలేదు ఆ ట్యాబ్లెట్. వేసుకున్న వెంటనే మీరు ఏదో 1/2 కిలోమీటర్ నడవలేని వారు మీరు కిలోమీటర్ నడిచేశారనే పరిస్థితి రాదు. సో అంత తీవ్రంగా అరిగిపోయిన వాటికి నీ రీప్లేస్మెంట్ చేయించుకోమని చెప్తాం. ఓకే, అలాగే మీరు అన్నీ ట్రై చేశారు, మీరు ఎక్సర్సైజ్ ట్రై చేశారు, కింద కూర్చోవటం ఆపేశారు, గ్లూకోజమైన్ వేసుకున్నారు, కొంతమంది పిఆర్పి కూడా వేసుకున్నారు, అన్నీ ట్రై చేశారు కానీ అది మిమ్మల్ని నడవనివ్వట్లేదు. సో మీకే అర్థమైపోద్ది. ఒకప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళం, ఇవాళ కొంచెం రివర్స్ అయింది. ఇవాళ రివర్సల్ ఏమైందంటే 70 నుంచి 80 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంతకుముందు నాకెందుకు ఈ వయసులో సర్జరీ దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఇప్పుడే చేయండి, లేదు మీరు కొన్నాళ్ళు ఆగితే బెటర్ కదా, ఇంకొంచెం నొప్పి పెరిగితే, లేదండి ఇంకా నా వయసు పెరిగి నేను ఒక ఆపరేషన్ తట్టుకోవటం, అలాగే ఈ చేసింది నేను 6 నెలల తర్వాత ఎందుకు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే నేను చేయాలి అనేది ఈ ధోరణి చూస్తున్నాం. ఈ కంప్లీట్ ఈ మార్పు అనేది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా ఆప్ చేస్తున్నారు. రోబోటిక్ ఎక్కువ యాక్యురేట్గా చేస్తుంది, దీనివల్ల రికవరీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకో వీళ్ళకి రికవరీ ఫాస్ట్ అయినప్పుడు కొంచెం నొప్పి తక్కువ ఉంటుందా రోబోటిక్తో ఒక నమ్మకం అందరిలో కలిగింది. కాబట్టి బట్ మా ప్రకారం రోబోటిక్ ఖచ్చితత్వానికి ఫర్ యాక్యురసీకే రోబోటిక్ ఇస్ ద మెయిన్ థింగ్. టీకేఆర్ అని పీకేఆర్ అని అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అని చేస్తుంటారు కదండి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్తో 2 చేయగలరా? 2 చేయగలం. యూనీస్ అదే మీరు చెప్పిన పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఇండికేషను చాలా జాగ్రత్తగా డాక్టరు డిసైడ్ చేయాలి. ఇందులో కొన్ని చిత్రమైన పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే నీ రీప్లేస్మెంట్ డెఫినెట్గా 20-25 ఏళ్ళు వస్తుందని మాకు తెలుసు, కానీ యూనీస్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే సగమే రీప్లేస్మెంట్ చేసేవి 10 ఏళ్ళే వస్తాయి అంటాం. కాబట్టి మాలాంటి వాళ్ళము పెద్దగా మేము యూనీస్ చెయ్యము. నేను ఇప్పుడు దాకా 2 యూనీస్ చేశానేమో. ఇంకోటి ఏంటంటే యూని చేయటానికి ఒక ఏసీఎల్ ఉండాలి, అంటే చాలా ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనే, ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే యూని చేయగలము. 8,000 పైగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేశారు కదా, అంటే మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ క్లియర్గా కనిపించాయి? వాళ్ళు ఇంతకుముందు చేసే కన్వెన్షనల్ మెథడ్తో పోలిస్తే వీళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు? డెఫినెట్లీ కొంచెం పెయిన్ రిలీఫ్ వైజు మరి సా బదులు ఒక రోబోటిక్ డ్రిల్ వాడుతున్నాం కాబట్టి నొప్పి తక్కువ ఉందా రోబోటిక్స్ అనేది చాలామందిలో, అందరిలో అనలేము, చాలామందిలో ఈ డిఫరెన్స్ కనిపించింది. రోబోటిక్స్ తోటి కొంచెం పెయిన్ తక్కువ ఉందా అనేది. కానీ మాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఇంతకుముందు నావిగేషన్ ఏంటంటే నావిగేషన్ నెక్స్ట్ లెవెల్ రోబోటిక్స్. నావిగేషన్ ఏంటంటే మేము కట్ చేసి ఇది పెట్టాలి అంటే మాకు చాలా యాంగిల్స్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఈ యాంగిల్ క్యాల్కులేషన్లో మా కంటికి 4-5 డిగ్రీలు కనిపించదు, మేము చాలా బాగుంది అనుకుంటాం.
మేము ఒకవేళ మా ఎక్స్రే అక్కడికక్కడ ఆపరేషన్ థియేటర్లో తీసినా చాలా బాగుంది అనుకుంటాం, కానీ ఒక నావిగేషను ఈ 4-5 డిగ్రీల నుంచి మీరు తప్పిదం ఉన్నారు అని చెప్పుద్ది. అక్కడి నుంచి మళ్ళీ నావిగేషన్తో చేస్తే మేమే కరెక్ట్ చేయాలి. కానీ రోబోటిక్ అంటే 4-5 డిగ్రీలు నావిగేషన్లా కనిపెట్టి ఆ 4-5 డిగ్రీలు కరెక్ట్ చేసి మళ్ళీ 5 డిగ్రీలు క్రాస్ అవనివ్వదు. సపోజ్ మేము ఇంకా గట్టిగా నొక్కామనుకోండి డ్రిల్ని, అది 5 డిగ్రీలు దాటి చేయదు, అది ఆగిపోద్ది. సో 100% యాక్యురసీ అనేది ఒక కొత్త, అంటే మన పార్ట్ ఒకటి మారుస్తున్నాం కాబట్టి అది ఎంత వీలవుతుంది అంత యాక్యురేట్ చేద్దాం అనేది రోబోటిక్స్ చేసే పని. ఇప్పుడు హెల్త్ ఫైల్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. హెల్త్ ఫైల్ అత్తాపూర్లో మీరు కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు కదండి, అంటే మీ అన్ని బ్రాంచెస్లో అన్ని రకాల సర్జరీస్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ లాంటి ఇవన్నీ అవైలబుల్ అంటారా? స్కోపీ అయితే అన్ని చోట్ల ఉంది. రోబోటిక్ మాకు 3 హాస్పిటల్స్లోనే ఉంది, మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, మియాపూర్లో, అలాగే మా విజయవాడ బ్రాంచ్లో. కానీ ఇప్పుడు మేము మిగతా ఇక్కడ 2 బ్రాంచుల్లో ఉంటే మా మిగతా 5 బ్రాంచుల్లో మీరు చెప్పినట్టు కొత్త అత్తాపూర్తో సహా ఏదైతే మిగతా 5 బ్రాంచుల్లో ఇప్పుడు కంప్యూటర్ నావిగేషన్ని విచ్ ఇస్, అంటే నేను ఇందాక మీకు రోబోటిక్స్కి నావిగేషన్కి తేడా చెప్పాను కదా, నావిగేషన్ మీరు ఈ డిగ్రీ తోటి ఇంత దూరం ఉన్నారు అని చెప్పుద్ది, దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత సర్జన్ది. రోబోటిక్ ఆ కరెక్ట్ చేసే పార్ట్ కూడా తను చేస్తుంది. సో మా మిగతా వాటిల్లో నావిగేషన్ ఈజ్ అవైలబుల్. అలాగే మాకు ఒక నావిగేషన్తో మేము హిప్ రీప్లేస్మెంట్ కూడా నావిగేషన్తో చేయగలుగుతున్నాం. నేను మీ యొక్క ప్రోగ్రాంలో ఇంతకుముందు కూడా చెప్పాను, తుంటి మార్పిడి హిప్ రీప్లేస్మెంట్ నావిగేషన్ తోటి చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. అలాగే ఏదైతే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అంటే తుంటి మార్పిడిలో లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ, అంటే ఒక కాలు పొడుగుందో ఒక కాలు పొట్టైందో ఆపరేషన్ అని చేయటం తర్వాత అనే పాయింట్ని కరెక్ట్ చేసేది నావిగేషన్లో చాలా ఈజీగా తెలుస్తుంది. ఓకే, మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారు? ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి రావాలనుకునే వాళ్ళు హైదరాబాదే పర్టికులర్గా ఆర్టీసీ క్రాస్ రోడ్సే రావాల్సి ఉంటుందా? మీరు ఇంకేదన్నా బ్రాంచెస్కి వెళ్ళడం కానీ సమ్ అదర్ సిటీస్కి వెళ్ళడం, విజిట్స్కి వెళ్ళడం అట్లా ఏమన్నా ఉందంటారు? 5 రోజులు వారంలో పొద్దునపూట ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటాను. మంగళవారము, బుధవారము, శనివారం ఈ 3 రోజులు మియాపూర్ హాస్పిటల్లో లేట్ మధ్యాహ్నం నుంచి అవైలబుల్ ఉంటాను. నేను ప్రతి శుక్రవారం దాదాపు మా విజయవాడ హాస్పిటల్లో శ్రీకర విజయవాడలో అవైలబుల్ ఉంటాను. ఇప్పుడే ఈ మధ్య మాకు ఒక క్లినిక్ కూడా ఉంది, శ్రీకర క్లినిక్ వరంగల్లో. సో నేను ఒక సండే, ఒక సెకండ్ సండే ఏమో శ్రీకర వరంగల్ క్లినిక్ను, ఇంకొక విజిట్ మా కరీంనగర్లో పవన్ పద్మ హాస్పిటల్ ఉంది. సో అక్కడ, సో ఈ డేట్స్ని బట్టి ఒక నెల ఏమో వరంగల్ శ్రీకర క్లినిక్, ఒక సెకండ్ సండేనేమో కరీంనగర్ వెళ్తూ ఉంటాను. నా జనరల్ ఇది, నేను ఒక మండే అండ్ థర్స్డే, సోమవారం అండ్ గురువారం సాయంత్రం ఐఎమ్ అవైలబుల్ ఎట్ అవర్ కోంపల్లి శ్రీకర. ఎవ్రీ ఫ్రైడే, ఒక సెకండ్ ఫ్రైడే నేను ఖమ్మంలో మార్నింగ్, అంటే నేను 11 దాకా అక్కడ చూసి మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి అక్కడైనా సర్జరీస్ చేసుకొని ఐ కమ్ బ్యాక్. అండ్ సో సెకండ్ ఫ్రైడే ఒకటి విజయవాడలో పూర్తి రోజు కాకుండా ఖమ్మం మార్నింగ్ వెళ్ళి విజయవాడ రిటర్న్ వస్తాను. జాయింట్ రిప్లేస్మెంట్స్లో నీ రిప్లేస్మెంట్స్ ఎక్కువ జరుగుతుంటే అవి మీ దగ్గర ఎక్కువగా జరుగుతుంటాయి. అండ్ ఆర్సీనియం ఇంప్లాంట్స్ కూడా హైయెస్ట్ నెంబర్ మీ దగ్గరే ఇండియాలోనే. అండ్ ఆర్సీనియం ఇంప్లాంట్ అయినా ఇంకా ఇంప్లాంట్స్లో ఏమన్నా కొత్తదనాలు కానీ ఏమన్నా చేంజెస్ ఉన్నాయంటారా? దాదాపు ఇప్పుడు సుమారుగా ఆక్సినియం అనేది దాంతో సరి సమానంగా అండ్ కొంచెం ఎక్కువగా కూడా టైటానియం నైట్రేట్ అని చూడటానికి గోల్డ్లా ఉంటుంది. సో గోల్డ్ అనేది కూడా వాడుతున్నాము. చూడటానికి గోల్డ్లా ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్ గోల్డ్ లానే ఉంది, గోల్డ్ లానే ఉంటుంది, కానీ అందులో గోల్డ్ లేదు. అది టైటానియం బయోనైట్రేట్ అనే మెటల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. సో ఇన్ని నంబర్స్ వల్ల సైజులతోటి కూడా ఇష్యూస్ వస్తాయి మాకు మన ఆక్సినియం తోటి. సో 55 కన్నా తక్కువ ఉన్నారంటే ఆక్సినియం ప్రిఫర్ చేస్తాం. 55 పైన ఉన్న వాళ్ళకి అందరికీ టైటానియం నైట్రేట్ గోల్డే ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే, ఈక్వల్లీ గుడ్ అంటారా? యా, ఈక్వల్లీ గుడ్. ఒక్కసారి 55-60 దాటిన తర్వాత జనరలీ ఏ ఇంప్లాంట్ వేసినా అది 20-25 ఏళ్ళు వస్తుంది. ఒక 100 మందికి ఆపరేషన్ చేస్తే ఒక 90% మందికి ఇది 20-25 ఏళ్ళు దాటే వస్తుంది. ఒక 10% మందికి 20 ఏళ్ళ లోపల ఏదో ప్రాబ్లం లూజ్ అవటము, కొంతమందికి ఇన్ఫెక్షన్ రావటము జరుగుద్ది. ఇంకా స్పోర్ట్స్ ఇంజరీస్ అనేక రకాలుగా జరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆర్థ్రోస్కోపీ లాంటి అవసరము, ఏసీఎల్ అని, పీసీఎల్ అని, ఈ లిగమెంట్ టీర్స్ కూడా ఉంటాయి కదండి. వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటారు? అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు చేస్తుంటారు?
యాక్సిడెంట్ ద్వారా అయినా పడ్డాం, లేకపోతే స్పోర్ట్స్ హెవీ చాలా స్పీడ్గా పరిగెత్తేటప్పుడు స్పోర్ట్స్ తోటైనా పడ్డప్పుడు మ్యాక్సిమం దెబ్బ తగిలేది మోకాళ్ళ లోపల. మోకాల్లో మనకి వాషర్ ఉంటుంది, మెనిస్కస్ అండ్ లిగమెంట్స్ ఉంటాయి. సో లిగమెంట్లో ఏసీఎల్ అండ్ పీసీఎల్ మాట మనకి బాగా వినిపిస్తుంది. ఇంకో రెండో లిగమెంట్స్ మీడియల్ కొల్లాటరల్, లాటరల్ కొల్లాటరల్. వీటికి దెబ్బలకి జనరలీ అంత ఫాస్ట్గా సర్జరీస్ ఏం చేయము. ఇవన్నిట్లో ఏసీఎల్ అనేది చాలా తరచుగా మీరు వింటుంటారు, ఏసీఎల్ టేర్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అనేది. సో యంగర్ పీపుల్ 45 కన్నా తక్కువ ఉన్నోళ్ళు ఎవరైతే ఫాస్ట్గా పరిగెత్తాలనుకుంటున్నారో మళ్ళీ ఫ్యూచర్లో ఈ దెబ్బ, సో ఏసీఎల్ చెరగటం వల్ల ఏమవుద్దంటే పై ఎముక్కి కింద ఎముక్కి మధ్య ఒక లింక్ ఏసీఎల్. మామూలు నడక వస్తుంది కానీ స్పీడ్గా నడక రాదు, ఎందుకంటే ఆ గ్రిప్ సరిగ్గా లేదు. పై ఎముక్కి కింద ఎముక్కి మధ్య లింక్ ఏసీఎల్ లాంటివి చిరిగినప్పుడు ఆ స్టెబిలిటీ ఉండదు. ఏమైనా పక్కకు జరిగిపోద్దా, నేను ఫాస్ట్గా నడుస్తే, నేను తిరిగితే ఏమైనా పక్కకు కొంచెం జరిగిపోతున్నట్టుంది మోకాలు, మెట్లకి దిగుతుంటే ఫాస్ట్గా పక్కకు జరిగిపోతూ ఉంటుంది అనేది అనిపిస్తుంది. కాబట్టి ఏసీఎల్ అనేది రికన్స్ట్రక్షన్. కానీ 45 మ్యాక్సిమం 50 దాటి చేయలేం, ఎందుకంటే 50 అయిన తర్వాత వేరే అరుగుదల కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలి? అసలు ఏసీఎల్ రికన్స్ట్రక్షన్లో ఏంటంటే ఆ చిరిగిన కండని లిగమెంట్ని మనం రిపేర్ చేయం, కుట్టు వేయలేం. సో పక్కన మనకు మోకాల్లో ఒక అడిషనల్ కండ ఉంటుంది, ఆ కండ తీసి దాన్ని ఒక లిగమెంట్ లాగా ప్రిపేర్ చేసి దాని టనల్స్ తయారు చేసి ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ చేస్తాం. అదొక చిన్న బటన్స్ తోటో స్టిచ్ తోటో దాన్ని ఫిక్స్ చేస్తాం బోన్ లోపలికి. ఇది ప్రొసీజర్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ది. మోర్ ఇంపార్టెంట్, ఇదంతా స్కోపీ ద్వారా జరుగుద్ది ఏసీఎల్ రికన్స్ట్రక్షన్. దీనికన్నా ఇంపార్టెంట్ ఎప్పుడు చేయాలి ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అనేది. సో దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా పడ్డారు లేదా స్పోర్ట్స్లో దెబ్బ తగిలింది అంటే ఎక్స్రే తీసి, పెయిన్ ఉంది, ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ ఏం లేదంటే మేము చేసే తప్పు దానికి బ్రేస్ ఇవ్వకపోవటం. దానికి రెస్ట్ ఇవ్వాలి, బ్రేస్ ఇవ్వాలి. బ్రేస్ ఇచ్చి ఒకవేళ దాని మీద నడవలేకపోతున్నాడు, నొప్పి ఉందనుకుంటే దాని తర్వాత బ్రేస్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐలో డాక్టర్ చూడాల్సింది ఈ క్యాప్సూల్ వెనకాల టేర్ ఉంది, అలాగే ఈ ఎముకలో నీరుంది, బోన్ ఎడిమా అనేది ఎంఆర్ఐలో కనిపిస్తే అది ఆల్మోస్ట్ ఒక ఫ్రాక్చర్కి ఈక్వల్గా దాన్ని ట్రీట్ చేస్తూ ఒక నెలన్నర ఆ కాలు మీద పెద్ద బరువు వేయకుండా రెస్ట్ ఇవ్వాలి. బోన్ ఎడిమా వల్లే పెయిన్ వస్తుంది. ఫ్రాక్చర్ కనిపించని కేసులో పెయిన్ నడిచేటప్పుడు ఉండేది బోన్ ఎడిమా వల్ల. అంటే ఆ దెబ్బ ఆల్మోస్ట్ తగులి ఆల్మోస్ట్ ఫ్రాక్చర్ కాబోతుంది, అది ఎక్స్రేలో కనిపించలేదు, చిన్న చిన్న మైక్రో ఫ్రాక్చర్స్ అయినాయి, అది ఎంఆర్ఐలో కనిపించింది. రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నొప్పి తగ్గి కొంచెం తను నడవగలుగుతున్నాడు, నొప్పి తగ్గింది ఈ బోన్ ఎడిమాది అన్నప్పుడు దాని తర్వాత ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ కానీ ఏదైనా వేరే సర్జరీ కానీ అవసరమైంది ఆర్థ్రోస్కోపికలీ చేయాలి, వెంటనే చేయకూడదు. కొంతకాలం వెయిట్ చేసి సిమ్టమ్స్ ఎంఆర్ఐ అవన్నీ చూసి అప్పుడు అదొకటి. సో నొప్పితోటి నడిచే వాళ్ళకి ఇమీడియట్గా ఆర్థ్రోస్కోపీ చేయకూడదు, నంబర్ 1. నంబర్ 2, మల్టిపుల్ లిగమెంట్స్ అనేది ఇంజరీ కనిపించినప్పుడు ఒకవేళ నొప్పి లేకపోయినా వెనకాల క్యాప్సూల్ చిరిగింది అని భావిస్తూ 3 వారాల తర్వాతే ఆర్థ్రోస్కోపీ చేయాలి. ఎందుకు అంటే ఆర్థ్రోస్కోపీలో ఒక 3 లీటర్ల నీళ్ల దాకా ఫోర్స్గా పంపిస్తాం మోకాళ్ళ లోపల. సో వెనకాల క్యాప్సూల్ అనేది టేర్ ఉందంటే, అంటే బట్ట మోకాల్ని కాపాడే ఒక బట్ట క్యాప్సూల్ అనేది టేర్ ఉందంటే ఆ నీరంతా కింద పిక్కలోకి పైన తొడలోకి వెళ్ళిపోయి మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చి ఒక్కొక్కసారి కాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ప్రెషర్ తోటి పంపిస్తాం నీరు కాబట్టి. సో ఇది మేము తీసుకునే, మన సర్జన్స్ తీసుకునే జాగ్రత్తలు. బట్ ఎవరికైనా దెబ్బ తగిలింది, నీకు ఫ్రాక్చర్ లేదు, నొప్పి ఉంది అంటే టాబ్లెట్ వేసుకోగాదు. ఫ్రాక్చర్ లేదు అంటే బ్రేస్ ఇచ్చి రెస్ట్ ఇచ్చి ఎంఆర్ఐ చేయాలి. ఇది మాత్రం మేమందరం మర్చిపోకూడదు. కానీ ఆర్థ్రోస్కోపీ చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి రెస్ట్ అవసరం కొంతకాలం. అవును, ఉట్టి ఏసీఎల్ఏ రికన్స్ట్రక్షన్ చేసాము అంటే దాని మీద నడిపిస్తాం, కానీ కాలు కొంచెం ఎంత వీలవుతుందో 3 వారాలు స్ట్రైట్గా పెడతాం. 3 వారాల తర్వాత ఫోల్డింగ్ చేస్తాం. కాబట్టి ఏదైనా ఆఫీస్ వెళ్ళటానికి కానీ బయటికి వెళ్ళటానికి కానీ ఒక 3 వారాల తర్వాత వెళ్ళమని సలహా ఇస్తూ ఉంటాము. కానీ దాంతోపాటు మెనిస్కల్ రిపేర్ జరిగిన, లోపల ఉన్న వాషర్ కూడా చిరిగింది, దాన్ని రిపేర్ చేసాము, లేకపోతే మెనిసెక్టమీ చేసాము,
అది చేసినప్పుడు ఆ కాలు మీద కనీసం 3 వారాలు బరువు కూడా చాలా తక్కువ వేయమంటాం, ఎక్కువ బరువు వేయొద్దని చెప్తాం మెనిస్కల్ రిపేర్ దాంతో పాటు చేసినప్పుడు. అంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో నీ క్యాప్ కానీ కార్టిలేజ్కి కానీ లెగమెంట్స్ టైర్స్ అవ్వడం, మినిస్కల్ టైర్స్ ఇవన్నీ అవుతాయి. వీటన్నిటికీ ఆర్థ్రోస్కోపీనే ఉంటుందా? అంటే చాలా మట్టుకు ఏసీఎల్ టేర్ అవ్వలేదు అనుకుంటే అండ్ 50 దాటి ఉన్నారంటే ఇది రెస్ట్ తోటే తగ్గుద్ది చాలా మందికి దెబ్బలు. బిలో 50 బిలో 45 వాళ్ళకి ఏసీఎల్ చిరిగిన మెనిస్కల్ చిరిగిన ఇది ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయాల్సి వస్తుంది. కానీ ఆ టైమింగ్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎప్పుడు చేయాలి అని. అంటే మోకాళ్ళకి సంబంధించి ఎక్కువగా అంటే ఇంజురీస్లో మృదులాస్థికి సంబంధించిన ఇవి, అదే జాయింటే అయితే జాయింట్ రీప్లేస్మెంటే, లేకపోతే ఇనిషియల్ స్టేజ్లో బిగినింగ్లో అయితే కొంచెం ఆల్టర్నేటివ్ థెరపీస్ ట్రై చేసి మరి ప్రాబ్లం ఎక్కువ ఉందంటే మాత్రం ఇంకా రీప్లేస్మెంట్ ఆర్థ్రోస్ కీ హోల్ సర్జరీస్ అయితే పాసిబిలిటీ చాలా తక్కువనే చెప్పుకోవాలి. మోకాలు ఇది అరుగుదలలో అంటే లేదు, మోకాలు అరుగుదలలో కూడా ఒకప్పుడు ఆర్థ్రోస్కోపీ ఒక 2% కేసెస్ 3% కేసులు చేసేటోళ్ళం. కానీ అది 6 నెలల తర్వాత మళ్ళీ అది ఫస్ట్ 6 months 50% నొప్పి తగ్గుద్ది, మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది. కొంతమందిలో చేస్తాం, చాలా 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 తక్కువ అది ఆ నంబరు, అది కూడా స్టేజ్ 3 దాకే. ఓకేనండి డాక్టర్ అఖిల్ దాడి గారు, మోకాళ్ళ అరుగుదల సమస్యలను ఎలా గుర్తించాలి, ఏ స్టేజ్లో సర్జరీ గురించి తప్పనిసరిగా ఆలోచించాలి, ఆ సర్జరీలో రోబోటిక్ సర్జరీస్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అండ్ నవేడేస్ ఆర్సీనియం ఇంప్లాంట్స్తో పాటు టైటానియం నైట్రేట్ ఇంప్లాంట్స్ ఎలా వాడుతున్నారు, ఏ సందర్భాల్లో వాడుతున్నారు, అండ్ ఆర్థ్రోస్కోపీ లాంటివి అండ్ ఏసీఎల్ టైర్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ వివరాలు అందజేసినందుకు థ్యాంక్స్. ఎలా ఇది